చేతిరాజు వసుడు. చేతిరాజ్యాన్ని పాలించే చేతిరాజు వసుడు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళిన తర్వాత జంతువులు సాన్నిధ్యాన్ని చూసి అతను మంత్రముగ్ధుడైపోయి వీర్యస్ఖలనం చేసుకున్నాడు. ఆ వీర్యస్ఖలనాన్ని తన భార్యకు పంపిస్తుండగా అది యమునా నది తీరంలో పడింది. యమునా నది తీరంలో పడగా చేప మింగింది. ఆ చేప ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ చేప గురించి మాట్లాడుకుందాం. ఆ చేప అత్రిక అనే దేవకన్య బ్రహ్మ యొక్క శాపం వల్ల భూలోకంలో చేపగా పుట్టు యమునా నదిలో ఉండమని శపించాడు. దానివల్ల ఇక్కడ భూలోకంలో చేపగా మారి తను బతుకుతోంది. ఆ బతికిన తర్వాత ఈ చేతిరాజు వీర్యస్ఖలనం మింగడం వల్ల, ఆ చేప మింగడం వల్ల 2 గర్భాశయాలలో 2 పిల్లలు కడుపులో పడ్డాయి. తనకి ఒక కవలలు, ఒక బాబు ఒక పాప. అయితే ఈ చేపలు పట్టే జాలారికి చేపలకు వల వేసిన తర్వాత చేప దొరికింది. ఈ చేప కడుపును కోసిన తర్వాత ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు జన్మించిన తర్వాత తీసుకొని ఆడ శిశువుని తను సాదుకున్నాడు. కాళింగ మడుగు కాబట్టి కాళీ అని పేరు పెట్టాడు అమ్మాయికి. ఈ అబ్బాయి ఏమో ఆ మత్స్యరాజాన్ని ఏలుతూ ఉన్నాడు. ఆ యమునా నది తీరాన రాజా అయిండు. ఆ రాజానికి అయిన తర్వాత ఈ కన్య పెరిగి పెద్ద అయింది. కాళింగ మడుగులో పుట్టింది కాబట్టి కాళిక పెరిగి పెద్ద అయి తండ్రితో పాటుగా యమునా నదిలో ఇటు రేవు నుంచి అటు రేవుకు తీసుకొచ్చి పడవలో నుంచి మనుషులను దింపడం ఆమె. అయిన తర్వాత ఒకరోజు మహాముని పరశర మహారాజు రాజు కాదు ముని పరశర ముని తన చాలా విజ్ఞానవంతుడు. ముని చూసి, అమ్మ నీ కడుపున ఒక మంచి చిరంజీవిగా వర్ధిల్లే బాలుడు పుడతాడు, నువ్వు నేను చెప్పినట్టు వినవని చెప్తాడు. నాతో సంగమించాలి కదా అంటే తను ఒప్పుకోడు. నీతో సంగమించితే నాకు అన్నిత్వం పోతుంది, నా తల్లిండ్ర తిట్టడా నన్ను, వద్దు అంటే అసలే నా చేపల కంపు వాసన వస్తా అంటే నీకు ఒక వరం ఇస్తారని చేపల కంపు తగ్గిపోతుంది, చేపల కంపు వాసన రాదు అంటే 4 యోజనముల దూరం వరకు సుగంధ ద్రవ్యాలు వెదజల్లే వాసన వస్తుంది. అప్పుడు ఆ కన్య తనను నమ్మి, మరి ఎట్లా మహాముని పగలు ఉంది కదా, నేను కన్యను నాకు భయం ఇస్తుంది కదా నీతో సంగమించడం అంటే అప్పుడు ఆ మహాముని మహిమల వల్ల ఆ ఎండ కొట్టే కాలాన్ని రాత్రి చేశాడు. రాత్రి అయిన తర్వాత అప్పటికప్పుడు బాలుడు పుట్టాడు. బాలుడు పుడితేనే తన మహిమల వల్ల 16 ఏళ్ళ బాలుడు అయ్యిండు. అయిన తర్వాత ఈ సత్యవతికి ఇయ్యలేదు బాబుని. పరశుర మహారాజే తన విద్యల వల్ల నువ్వు వెళ్ళి తపస్సు చేసుకో అని చెప్పి బ్లెస్సింగ్ చేసి పంపించిండు. అప్పుడు సత్యవతి ఇంటికి వెళ్ళింది. తనకు అన్యత్వం పోలేదు, తనకు మంచి చేపల వాసన పోయి సుగంధ ద్రవ్యాలు విదజల్లే సువాసన 4 యోజనాలుగా. ఇది వరం, 2 వరం. అమ్మ నువ్వు రాజ్యానికి రా, నువ్వు మా రాజ్యాన్ని పాలిస్తావు అని బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళిపోయిండు ఆ రాజు. ఈ వేదవ్యాసుడు, అమ్మ నువ్వు ఎప్పుడైనా నన్ను పిలిస్తే, నీకు అవసరం ఉన్నప్పుడు నన్ను పిలువు, నీ మనసులో తలుసుకున్న తక్షణమే నీకు వచ్చి నేను ఏ సహాయం అంటే ఆ సహాయం చేసి పెడతా అని అన్నాడు. ఇది మహాభారతంలో మొట్టమొదటి భాగం. ఇక్కడ నుంచే కథ స్టార్ట్ అయింది. ఇక్కడ వీర్యస్ఖలనాలు కావడం, కుండలో పెట్టడం, వేదవ్యాస మహాముని పుట్టడం ఇది ఒక ఘట్టంలో జరిగిందా. ద్రోణాచార్యుడు కూడా ఇలాగే పుట్టిండు. ఈ మహాభారతంలో చాలా ఇవే ఉన్నాయి. పిల్లలు పుట్టడం పెద్ద కష్టమేం కాదు, కాలించలేదు వాళ్ళకు. యోగ మాయల ద్వారా ధృతరాష్ట్రుడి పుత్రులు 9 కౌరవులు అలాగే ఒక గర్భం నుంచి పుడితే భూగర్భంలోనే వాళ్ళను కుండలో పెడితే పుట్టారు. ఇలాంటివన్నీ మహాభారతంలో ఉన్నాయి. ఇది మొదటి భాగం. 2వ భాగం తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ముందుకు సాగనివ్వండి. హాయ్ అండి. మహాభారతం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు మన హిందూ సాంప్రదాయాన్ని బతికించాలి. మనం హిందువులం కాబట్టి ధర్మం రక్షితో రక్షితగా. జై శ్రీకృష్ణ. మహాభారతం మన యొక్క ధర్మం. రాయడం, చదవడం, నేర్చుకోవడం, వినడం, 10 మందికి వినిపించడం, ఒక్క భాగమైన వినడం మన ధర్మం. హాయ్ అండి. హాయ్.